లో 2000 సంవత్సరంలో కల్పలతని చైర్మన్గా ఆశీర్వదించినప్పటి నుంచి మీతో అనుబంధంగా అన్యోన్యంగా ఎక్కడ మాతో అవసరం ఎవరికి వచ్చినా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఇంత అనుబంధం కలిగినటువంటి గూడూరులో మాకు రాజకీయాల్లో మేము ఏ రోజు కూడా పక్కదారులకి పక్క చూపులకి అవకాశం లేనటువంటి విధానంతో నడిచాం. మరి ఆ రోజు ఇండిపెండెంట్గా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదంతో ఆనాటి నుంచి కూడా ఆ రోజు ముఖ్యంగా ఒక గౌరవమైనటువంటి వ్యక్తి అశోక్ రాజ్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు పిలుచుకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు మమ్మల్ని పిలిపించుకున్నప్పటికీ మమ్మల్ని ప్రజలు ఇండిపెండెంట్గా ఆశీర్వదించారు. మరి ఆ ఇండిపెండెంట్గానే కొనసాగాలని చెప్పి 5 ఏళ్ళు కూడా ఇండిపెండెంట్గానే ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మేము నడిచాం. ఆ రోజు ప్రజల తీర్పుని ఏమాత్రం పక్కన పెట్టకుండా ప్రజల ఆలోచనలకి తగువైనట్టు పోరాటాల ద్వారానే అభివృద్ధిని సాధించాం. ఆ విధంగానే ముందుకు నడిచాం. ఏదేమైనప్పటికీ ఆ రోజు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డితో కూడా ఉండేవాళ్ళం కాబట్టి రాజశేఖర రెడ్డి బస్సు యాత్రలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధంతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితోనే 2009 నుంచి 9 వరకు కూడా ఆయన మరణించే వరకు కూడా ఆయనతోనే కొనసాగటం జరిగింది. ఆయన ద్వారానే ఈ పట్టణానికి కావాల్సినటువంటి కండలేరు మంచినీళ్ళ స్కీమ్ కానీ చల్లకాల బ్రిడ్జి కానీ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కానీ ఇంకా అనేక అభివృద్ధి పనులకి ఆయన ద్వారానే శ్రీకారం చుట్టి ప్రజలకు అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత 2009లో ఆయన మరణానంతరం మరి వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓదార్పు యాత్ర చేస్తున్నాను, ఈ పట్టణం నుంచి మీరు మాకు సహాయం చేయాలని కోరితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో భువన కరుణాకర్ రెడ్డి గారు ఎవరూ లేరు నువ్వు రా అంటే మేము మా రాజశేఖర రెడ్డి బిడ్డ కోసం పనిచేస్తామని చెప్పి 2 విగ్రహాలు పెట్టి ఆనాడు విజయవంతంగా మా ప్రయత్నం మేము చేయటం జరిగింది. బ్రహ్మాండంగా ఆయనకి అండదండలు ఆశీర్వాదాలు గూడూరు ప్రజల తరఫున అందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరూ గుర్తే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆనాటి నుంచి కూడా మేము 2014లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు వచ్చినప్పుడు ఏ పార్టీలోకి పోకుండా ఆనాడు కూడా సైలెంట్గానే రాజకీయాలు చేయటం జరిగింది. మరి 2019 వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు పార్టీకి వచ్చి పనిచేయండి అని చెప్తే పార్టీకి వచ్చి పనిచేశాం. ఈ కోణమంతా కూడా గత 25 సంవత్సరాలుగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే నడపడం జరిగింది. రాజకీయాలు ఆ విధంగానే ముందుకు నడవటం జరిగింది. ఏమాత్రం కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశాం. ఈ పట్టణంలో ఇసుక ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇసుక మీద ట్రాక్టర్లతో కలిసి పోరాటం జరిగింది. అదేవిధంగా అండర్ బ్రిడ్జి కాడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉంటే ఆనాడు ఎమ్మెల్యేతో పోరాటం చేయడం జరిగింది. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు అదే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆ రోజు కల్పలత మున్సిపల్ చైర్మన్గా ఉండగా పనవాక లక్ష్యం ద్వారా ఆ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ని గూడూరు తీసుకొచ్చి మరి ఆనాడు రైల్వే బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా 2000 సంవత్సరంలో మన రోడ్లన్నీ కూడా మట్టి రోడ్లుగా ఉంటే ఆ రోజు ఫ్లడ్ వస్తే 2001లో చంద్రబాబు నాయుడు దగ్గర గొడవ చేసి 2001లో అభివృద్ధి పనుల కోసం 2.5 కోట్ల రూపాయలు తెచ్చి ఈ పట్టణంలో ఉండే ప్రతి మెయిన్ రోడ్డు కూడా ఆనాడు కల్పలత వేసినటువంటి విజయంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నాం, పార్టీలో ఉన్నాం. 2019 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో కూడా నడిచినప్పటికీ పట్టణంలో ఏ ఒక్క టెంపుల్ మెంబర్ కూడా దేవాలయాల్లో మెంబర్ కూడా మా మనుషులకు కానీ మాకు కానీ ఇవ్వనప్పటికీ కూడా మేము ఏమాత్రం అసంతృప్తితో కాకుండా సంతృప్తిగా పార్టీకి పనిచేయడం జరిగింది. మరి ఆ కోణంలో మేము ముందుకు పోతూ ఉండి ఈ ఎన్నికల్లో కూడా మేము ఈనాటి అభ్యర్థి మురళీధర్ రావు గారికి మా యొక్క తోడ్పాటును అందించే విధంగా మేము ఖచ్చితంగా విజయవంతంగా ఆయన అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అని మేము అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఆ అధిష్టానం మా మాట తీసుకుందో లేదో అనేటువంటి విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. మరి చేయటం జరిగింది.
మరి ఈ కోణంలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ కోసం మార్చి 13వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గ బాధ్యతలు నేనే చూస్తున్నాను, నువ్వు వాకాటికి రా అని చెప్పి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ఆ రోజు మీటింగ్ పెట్టి నన్ను ప్రత్యేకంగా పిలిచి గూడూరు వీక్గా ఉంది, దీన్ని ఏ విధంగా మనం ముందుకు పోవాలా అని చెప్పి నన్ను ఒక సలహా అడగడం జరిగింది రామచంద్రారెడ్డి గారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీ ముగ్గురిని నాకు సెంట్రల్ ఆఫీసర్ నుంచి చెప్పారు, అంటే గోపాలరెడ్డి గారిని, దేవసేన మేధారెడ్డి గారిని సెంట్రల్ ఆఫీస్ నుంచి చెప్పారు, మేము ఎట్లా ఏం చేయాలని అడిగాడు. అడిగినప్పుడు వర్క్ డివైడ్ చేసి పని అప్పగిస్తే చేస్తామని చెప్పాం. ఆయన అక్కడికక్కడికే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్సీ రెడ్డిని పిలిచి వర్క్ డివిజన్ చేసి అప్పగించమన్నాడు. మరి ఆ సందర్భంగా ఎంఆర్సీ రెడ్డి గూడూరుకు వచ్చినప్పుడు గూడూరులో మురళీధర్ గారి ఇంటికాడ మరి మేము చెప్పడం జరిగింది, మమ్మల్ని అడగటం జరిగింది, మీకు ఏ ఏరియా కావాలని. ఏ ఏరియా అయినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ ఏం తీసుకుంటే ఆ మిగిలినటువంటి ప్రాంతంలోనే పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకో మా వల్ల ఈ పట్టణంలో మాకు బలం లేదనుకున్నారో, మేము బలహీనం అనుకున్నారో మమ్మల్ని విస్మరించడం జరిగింది. విస్మరించి నేను ఈ విషయాన్ని ఎందుకు రామచంద్రారెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఎందుకు పాటించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. పదే తీసుకుపోయినప్పటికీ కూడా అటు రామకృష్ణారెడ్డి కానీ ఇటు రామచంద్రారెడ్డి కానీ చెప్పిన మాటల్ని పట్టించుకోకపోవటం విచారకరం, ఇది ఇబ్బందికరం. గత ఎన్నికల్లో పేద ప్రజలకి అందించాల్సినటువంటి ధనాన్ని సొంత వాళ్ళ మొత్తం స్వాహా చేయడం జరిగింది. ఆ విధంగా జరిగి పేద ప్రజల్ని అన్యాయం చేయొద్దనే విషయంలో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. గత ఎన్నికల్లో జరిగినటువంటి తీరు నాకు తెలుసు కాబట్టి మరి ఏమనుకున్నారో ఏమో మమ్మల్ని దూరంగా జరపడం వల్ల మేము ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి పని చేయలేకపోయాం. మా చేత పని చేయించుకునే దానికి వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల పని చేయలేకపోయినాం తప్ప మేము దూరంగా లేము. పార్టీలు మారే అలవాటు కానీ, పార్టీలు వ్యాపారాల కోసమో, పారిశ్రామిక వర్గాల కోసమో, మాఫియాల కోసమో, ప్రకృతి సంపద దోపిడీ కోసమో పార్టీలు మారేటువంటి వ్యక్తులు కాదు మీరారెడ్డి గారు కానీ కల్పలత కానీ అనేటువంటి విషయాన్ని గూడూరు ప్రజలందరికీ తెలుసు. మరి ఈ ప్రజలందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో మేము చేయలేకపోయిన దానికి మమ్మల్ని క్షమించి, మిమ్మల్ని ఓటు అడగలేకపోయిన దానికి మమ్మల్ని క్షమించాల్సిందిగా ప్రజలు కోరుకుంటూ, మా రాజకీయ దిశానిర్దేశానికి కూడా మీరు భవిష్యత్ రాజకీయానికి కూడా ప్రజలు మమ్మల్ని మార్గనిర్దేశకులుగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. వ్యతిరేకంగా ఏ రోజు నడవాలా, ప్రజల్నే నమ్ముకున్నాం, ప్రజలే మా దేవుళ్ళు అనుకున్నాం, ఆ విధంగానే ముందుకు పోతున్నాం. ఎక్కడ కూడా మాకు హితులు, స్నేహితులు, ప్రతి ఇల్లు కూడా మా ఇల్లేలాగా భావిస్తారు. అదేవిధంగా ఎవరైనా సరే మా ఇంటికి వస్తే వాళ్ళ ఇల్లులాగానే భావిస్తారు. మేము అంటే ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో ఎట్లుందంటే, కష్టం వచ్చిన వాడిని సీసీ కెమెరాలో చూసి ఇంట్లో పిలుచుకునేటువంటి స్తోమత నాకు లేకపోయి ఉండొచ్చు, ఆ విధంగా నేను ఇది ఉండొచ్చు. కాకపోతే పార్టీ ఇచ్చిన డబ్బుని భద్రపరిచే శక్తి నాకు లేకపోయి ఉండొచ్చు, లేదంటే పార్టీ ఇచ్చిన పార్టీ అధికారాన్ని నేను అక్రమ మైనింగ్ల కోసమో, అక్రమ సంపాదన కోసమో, మాఫియా రాజ్యం కోసమో వాడుకునే శక్తి నాకు లేకుండా పోయి ఉండొచ్చని ఈ అభ్యర్థి గ్రహించుండొచ్చేమోనని అనుకుంటున్నా. రెండోది ఏంటంటే, వార్తా సాధనాలు నాకు లేవనేటువంటి విషయం ఏమైనా గ్రహించి నన్ను దూరంగా పెట్టాడో నాకు తెలియదు. కానీ ఏదేమైనా కానీ మాకు ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని మేము పెద్దలు గొప్పగా మమ్మల్ని ఎందుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో మాకు తెలియదు. కానీ ఆయన అడిగినట్టు నాకు ఇచ్చిన మర్యాదని నేను కాపాడుకోవాలా, ఆయన ఇచ్చిన మర్యాద కోసం నేను పనిచేయాలా అనే దానికోసం చాలా చాలా ప్రయత్నాలు చేశాను. ఏ ప్రయత్నం కూడా అది ముఖస్థుతిగా ఏదో బయట వాళ్ళకి ఆయనతో మాట్లాడామనేటువంటి ఆలోచనతోనూ నడిచారు తప్ప మమ్మల్ని ఏ కోణంలో కూడా ఈ పార్టీకి ఉపయోగించుకునే దానికి ప్రయత్నం జరగలేదు. 2014లో
అందరూ వదిలేస్తే ఈ భుజాల మీద మోసినాను జెండాని, ఈ భుజాల మీద మోసాను మురళిని అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఏ వాటిలో కూడా ఎక్కడ రోజు రోజుకి బలం పెంచాము తప్ప తుంచలేదు. ఆయన బలం కోసమే పనిచేశాము. ఆయన బలం కోసం పనిచేసిన మమ్మల్ని బలహీనులుగా మార్చడం విచారకరం, శోచనీయం అని తెలియజేసుకుంటున్నా. కోటీశ్వరుల చేతుల్లో బందీ అయిపోయినాడేమో తెలియదు కదా, మనం ఆయన కూడా నిందించలేము. ఎందుకంటే కోవర్టులు కోటీశ్వరుల చేతుల్లో బందీ అయిపోయింటే ఆయన వినిపించుకోలేడు కదా. అది మీటింగ్లో మీ చైర్పర్సన్ గట్టిగా కోరుతుంది అని కండలేరు పైప్ లైన్ శాంక్షన్ చేయించారు. డక్టల్ ఐరన్ పైపులతో నేను శాంక్షన్ చేయించి టెండర్ పిలిపిస్తే వాటిని కొంతమంది అక్రమార్కులు వాటిని జీఆర్పీ పైపుల కింద మార్చి ఆ పైపులన్నీ పగిలిపోయి గూడూరు ప్రజల నోట్లో మట్టి కొట్టి ఈరోజు అల్లో రామచంద్రాలు నీళ్ళకి అల్లాడుతూ ఉన్నారు. ఆ రోజు మా పదవి దిగిపోయి అయిపోయింది, కానీ మేము ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజలతోనే ఉంటాం. మాకు బలం లేదు, బలహీనలు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు, కానీ ప్రతి ఇల్లు మా బలం అనేది, ప్రతి పౌరుడు మా బలం అనేది గూడూరు పట్టణంలో మాకున్నటువంటి ఆలోచన, సంతృప్తి. అది నాయన ప్రజల దగ్గరికి మేము ఎందుకు రాలేకపోయామనే విషయం చెప్తున్నా. మీకు నిజం చెప్తున్నా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నామినేషన్కి పొమ్మన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే కల్పలత నామినేషన్ కాడికి పోయింది. నామినేషన్ కాడికి 5 సెట్లు నామినేషన్లు వేస్తే కల్పలతను మాత్రం వదిలేసి 5 సార్లు రౌండ్లు తిప్పుకొని మిగతా వాళ్ళందరినీ జరిగింది. అవమానం భరిస్తున్నాం, ఆవేదన భరిస్తున్నాం. ఈ అవమానం మీకు తెలుసు. గత మధ్యంతర ఎన్నికల్లో పీవీఆర్ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఒక దౌర్జన్యకారుడి చేత కల్పలతను ఏ విధంగా అవమానింపజేశారో ఈరోజు కోహనా రాజకీయాలు చేసేటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆ రోజు ఏ విధంగా చేశారు. ఆ రోజు అందరూ కౌరవ సభలో చూసినట్టు చూశారు. ఒక్క వరప్రసాద్ తప్ప ఎవరు మద్దతు పలకలేదు. అయినా కానీ ఆ పార్టీకి చెప్పుకున్నాం, పార్టీ మాకేదో సముదాయించింది, మేము పార్టీతో నడిచాం. ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఏం జరిగిందనేది. ఇద్దరు దురాక్రమణదారులు ఈ జిల్లానే సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు. ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నీళ్లు పోస్తే, చెట్టేసి నీళ్లు పోస్తే అది నరుక్కొని తినేసేటువంటి వ్యక్తులు ఆ రోజు కల్పలతను దుర్మార్గంగా అవమానించారు. మీకు అందరికీ తెలుసు కదా. అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే గొప్ప వ్యక్తి మాకిచ్చిన విలువని కాపాడుకోవాలని, ప్రజలకి ఈ పార్టీ సందేశాన్ని, జగన్మోహన్ రెడ్డి సౌభాగ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాం. కానీ ఆ అవకాశం రాలా. అందుకని ప్రజలకి ఎందుకు రాలేదో చెప్తున్నాం. మేము వాళ్ళకి ఓటు ఇద్దని మేము చెప్పడంలా, మీరు అది తప్పుగా భావించొద్దు. చెప్పొచ్చాం, మేము ఆల్రెడీ చెప్పొచ్చాం. ఆయన కూడా ఏమన్నాడంటే వాళ్ళెవరు పని చేయించుకుని నేను పని చేయించుకుంటాను అని అన్నాడు. అప్పటికి ప్రయత్నం చేశాం. మార్చి 13 నుంచి మార్చి 18 నుంచి ఇక్కడ ఇన్ఛార్జి ఎంఆర్సీ రెడ్డితో ప్రతిరోజు కనీసం 25-30 మెసేజ్లు పెట్టుండా. మీరేందో చెప్తే మీరు నిర్దేశం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.